చికెన్ అండ్ మటన్ సీక్ కబాబ్ ఫేమస్ అంటున్నాడు. నేను కూడా అదే ట్రై చేస్తా. ఇదైతే సుర్రు అంటుంది, చాలా వేడిగా ఉంది అసలు. నాకు ఈ కొలాబా అయితే పిచ్చ నచ్చింది. మిగతా ముంబై అంతా ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ ప్లేస్ మాత్రం పర్ఫెక్ట్ అసలు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా ఫ్లైట్ వచ్చేసి అటు ఇటు కాకుండా మిడ్ నైట్ తర్వాత ల్యాండ్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 1:20. నేను ముంబైకి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ ఒక 2 days ఎక్స్ప్లోర్ చేసి మంచి లొకేషన్స్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం అనేది ఈ ట్రిప్ ప్లాన్ అనమాట. సో లెట్స్ గో. మిడ్ నైట్ అయినా సరే ముంబై ఎయిర్పోర్ట్ ఫుల్గా ప్యాక్ అయిపోయి ఉంది. రెస్టారెంట్స్, చాయ్ పాయింట్స్ ఇవన్నీ ఇంకా ఓపెనే ఉన్నాయి. ఎయిర్పోర్ట్ బయట నాకు చాలా ఆటోస్ కనిపించినాయి, కానీ ఇందులో ఒక్క ఆటో కూడా కొలాబా అనే ఏరియాకి రాదంట. సో నేను ట్యాక్సీ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకో మరి నాకు తెలిసి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికో ఏమో తెలియదు, కానీ కొలాబా ఏరియాలో ఆటోలు అయితే తిరగవంట. ఇప్పుడే మార్నింగ్ సన్ రైజ్ టైం అవుతుంది, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఈ నెక్స్ట్ 2 daysకి కొలాబా అనే ఏరియాలో ఒక చీపెస్ట్ హోటల్ బుక్ చేశాను అనమాట. ఎయిర్పోర్ట్ నుంచి ఈ కొలాబా వచ్చేసి రఫ్గా 1 hour జర్నీ ఉంది. ఇదే నేను బుక్ చేసిన హోటల్. దీని పేరు వచ్చేసి ది మజ్లీస్ అంట. ఇది పర్ నైట్కి 3,200 రూపీస్ ఛార్జ్ చేశారు. స్ట్రీట్ అంతా క్వైట్గా ఉంది, బట్ చెక్ ఇన్ టైం వచ్చేసి ఆఫ్టర్ 3 PM తర్వాత అంట. లగేజ్ అయితే స్టోర్ చేయనిచ్చారు అక్కడ. నేను ఇందాక చెప్పినట్టు ముంబైకి రావడం ఇదే ఫస్ట్ టైం. చిన్నప్పటి నుంచి ముంబై అంటే ఒక ఫుల్ ఆన్ సిటీ వైబ్స్, అలానే మొత్తం ఒక క్రేజీ లైఫ్ స్టైల్ ఉంటుంది అనే ఫీలింగ్లో ఉంటుండే. చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడైతే సన్ రైజ్ టైం. సో ఈ బే పక్క నుంచి నడుచుకుంటూ చూద్దాం, మంచి బ్రేక్ఫాస్ట్ ఇంకా ఛాయ్ ఏమైనా దొరుకుద్దేమో. ఈ బ్రేక్ఫాస్ట్ కోసం తిరుగుతుంటేనే ఇక్కడే హోటల్ తాజ్ కనిపించింది చూడండి. ఇదే 5 star హోటల్ ముంబైలో. ఈ హోటల్లో ఉండే వాళ్ళకి వ్యూ కూడా అక్కడి నుంచి చాలా బాగుంది. ఇక్కడ మొత్తం సన్ రైజ్ వ్యూ అండ్ అలాగే ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చాలా జరుగుతున్నాయి చూడండి. అక్కడొకటి, మళ్ళీ ఇక్కడొకటి సన్ రైజ్ వ్యూ తోటి ఫొటోస్ బాగా వస్తాయని చెప్పేసి ఈ టైంకి వచ్చినట్టున్నారు. ఈ హోటల్ తాజ్కి ఆపోజిట్లోనే మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి గేట్వే ఆఫ్ ఇండియా అంట. నేను ఈ హోటల్ బుక్ చేసినప్పుడు కొలాబా ఏరియా అని మాత్రమే చూశాను, కానీ చుట్టుపక్కల ఏమున్నాయని చూడలేదు. సో వాకింగ్ చేసుకుంటూనే డిస్కవర్ చేస్తున్నాను ఇప్పుడు. ముంబైలో చూసే లొకేషన్స్లో ఈ గేట్వే ఆఫ్ ఇండియా కూడా ఒకటి అంటారు, బట్ ఇప్పుడు దీనికి లైట్గా టచ్అప్ చేస్తున్నట్టున్నారు, చిన్నగా రిపేర్స్ ఏవో. ఇది వచ్చేసి బ్రిటిష్ టైంలో బిల్డ్ చేశారంట. అప్పట్లో కింగ్ అండ్ క్వీన్కి వెల్కమ్ చెప్పడానికి 1924లో కట్టించారంట ఇది. దీని వెనకాల ఉన్నదంతా కూడా అరేబియన్ సీయే, బట్ మనం క్లోజప్లో చూసుకున్నా కూడా దీని ఆర్కిటెక్చర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే 1947లో ఇండిపెండెన్స్ వచ్చాక ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ గేట్వే నుండే వెళ్ళిపోయారని చెప్పేసి ఇక్కడ రాసిందనమాట. అండ్ ఆ టైంలోనే ఇది కట్టడానికి 21 lakhs ఖర్చు అయిందంట. అండ్ ఆ అమౌంట్ అంతా కూడా పబ్లిక్ కాంట్రిబ్యూషన్సే. I don't know, they all dressed up nicely. ఈ ఏరియా అంతా నడుచుకుంటూ ఇదిగో ఇప్పుడు ఇక్కడ ది ఇన్ఫేమస్ లియోపోల్డ్ క్యాఫేకి వచ్చాను. నేను థమ్స్అప్ దాగి ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాలు అయిపోయింది. చిన్నప్పుడు ఎండాకాలంలో ఇదే పనిలో ఉంటుండే. సో ఈ కెఫేలో మీరు ఇక్కడ చూసుకుంటే 26/11లో అటాక్ అయింది కదా, అక్కడ ఆ టైంలో అయిన బుల్లెట్ హోల్స్ చూడండి ఇంకా ఇక్కడే ఉన్నాయి. ఇది టూరిస్ట్ని అట్రాక్ట్ చేసే పాయింట్లా కూడా చేశారు వీళ్ళు. అండ్ ఇక్కడ మెన్యూలో కూడా రకరకాల ఫుడ్స్ ఉన్నాయి, బట్ వీళ్ళైతే నన్ను బాంబే శాండ్విచ్ ట్రై చేయమని చెప్పారు. సో అదే ట్రై చేస్తున్నా ఇప్పుడు. ఇది కూడా నాకు ఏదో సమోసా తిన్నట్టుగానే ఉంది, టేస్టీగానే ఉంది, కానీ ఏదో నాకు ఒక మన పొటాటో సమోసా ఉంటుంది కదా, సేమ్ అది తిన్నట్టే ఉంది.
ప్రైజెస్ మాత్రం ఈ కెఫేలో ఫుల్ దంచి కొడుతున్నారు. ఇది క్లియర్గా టూరిస్ట్ స్పాట్ అయితే అనిపిస్తుంది నాకు. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే డైరెక్ట్గా హోటల్కి వచ్చేసి చెక్ ఇన్ చేశాను. ఇప్పుడు రాత్రి 11 అవుతుంది. ఫుల్గా 10 అవర్స్ పడుకున్నాను అనమాట. ఇది నేను బుక్ చేసిన హోటల్లో రూమ్ చూడండి. ఇది బేసిక్ రూమ్ అనమాట. నేను పొద్దున్న చెప్పినట్టు 3500 రూపీస్ దీనికి ఛార్జ్ చేశారు. వచ్చేసి ఒక నైట్కి అంతే. సో ఇగో ఇంతే, ఒక బెడ్, బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, టీవీ, అంతే సింపుల్గా బాగానే ఉంది. సో ఈ హోటల్ పేరు వచ్చేసి ది మజ్లీస్. ఈ జెట్ ల్యాగ్ వల్ల నాకు ఎలాగో ఈ రాత్రంతా నిద్ర రాదు. సో చేసేది ఏం లేదు కాబట్టి సిటీ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఇది వచ్చేసి కొలాబా నైట్ మార్కెట్ అనమాట. రాత్రి 11 అవుతుంది. ఈ ప్లేస్ ఇంకా ఓపెన్గానే ఉంది. చాలామంది పబ్లిక్ కూడా చిన్న చిన్న ఇక్కడ షాపింగ్ కూడా చేస్తున్నారు. స్ట్రీట్ మొత్తం ప్యాక్ అయిపోయి ఉంది చూడండి, మనకి హైదరాబాద్లో కోటిలాగా. ఇక్కడ తిరుగుతా ఉంటే తెలుస్తుంది నాకు. పొద్దున్న ఈ ఏరియాలోనే తిరిగాను నేను. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసిన ప్లేస్ కూడా ఇక్కడే. మీకు అక్కడ హోటల్ కాస్వ్యాన్ అని చూడండి, దీని ముందే ఉంటుంది హోటల్ లియోపాల్డ్, అదే కెఫే లియోపాల్డ్. ఇది పగలంతా ఆల్మోస్ట్ నేను 10 గంటలు పడుకున్నా కాబట్టి మధ్యలో లంచ్ మిస్ అయింది అది. ఇప్పుడు ఇక్కడ డిన్నర్ ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం. ఈ ఏరియా అంతా సేమ్ మనకి హైదరాబాద్లో కోటి, అబిడ్స్ నైట్ టైంలో ఎంత బిజీగా ఉంటుందో అలాగే ఉంది. ఈ లియోపాల్డ్ కెఫే పగలు ఎంత డిఫరెంట్గా ఉందో రాత్రి మాత్రం ఫుల్గా ప్యాక్ అయిపోయాను చూడండి. ఈ లియోపాల్డ్ కెఫే పక్కనే ఒక స్ట్రీట్లో బడేమియా అని చెప్పేసి ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఉంది ఇక్కడ. సో వెళ్ళి ట్రై చేద్దాం. ఇదే బడేమియా రెస్టారెంట్. ఒకటేమో సిట్ డౌన్ ఉంది, అలాగే మనకి దోశ బండ్లు లాగా ఉంటాయి కదా, అట్లా స్టాల్స్ లాంటివి కూడా పెట్టున్నాయి. ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఏంటంటే రోల్స్, కెబాబ్స్ ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. వెజిటేరియన్ ఆప్షన్స్ ఉన్నాయి, నాన్ వెజిటేరియన్ ఉన్నాయి. సో చూద్దాం. నాకు తెలిసి నేను మటన్ షీష్ కబాబ్ ఇక్కడ ఫేమస్ అని చెప్పారు. ఈ ప్లేస్ కూడా ఎవరిని అడిగినా సరే, ఒకవేళ నువ్వు ముంబై నుంచి అయితే ఈ ప్లేస్ నీకు తెలియకుండా ఉండదు అనే అంత ఫేమస్ ప్లేస్ అనమాట. సో ఈ ఓనర్ ఇందాకే నాతో మాట్లాడాడు, కొంచెం క్లీన్ చేస్తూ ఉండండి, అప్పుడే వీడియో తీయకండి అన్నాడు. సో చూద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో. ఫేమస్ క్యా హై? ఫేమస్ కబాబ్ సార్, చికెన్ సిక్ కబాబ్, మటన్ సిక్ కబాబ్. ఇక్కడ వర్క్ చేసే ఆయన అడిగినా కూడా సేమ్ అదే, చికెన్ అండ్ మటన్ సిక్ కబాబ్ ఫేమస్ అంటున్నాడు. నేను కూడా అదే ట్రై చేస్తా. ఇదే నేను ఆర్డర్ చేసిన మటన్ సీక్ కబాబ్. చికెన్ ఏమి ఆర్డర్ చేయలేదు కానీ జస్ట్ మటన్ ట్రై చేద్దామని. దీని మీద 2 సాస్లు వేసారు, అలానే ఆనియన్స్ పెట్టించారు. టేస్ట్ అయితే నాకు బాగానే అనిపించింది. నేను లంచ్ చేయలేదు కాబట్టి నేను ఏం తిన్నా బాగానే ఉంది. బట్ ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాను, బైదా రోటీ అని చెప్పేసి. అది కూడా ఫేమస్ అంట, ట్రై చేద్దాం అది కూడా. ఇదే బైదా రోటీ అంట. ఇదైతే సుర్రు అంటుంది, చాలా వేడిగా ఉంది. ఇది కూడా సేమ్ 2-3 సాస్లు వేసి ఆనియన్స్ వేసి ఇచ్చారు. వాళ్ళు దీనికైతే చాలా హైప్ ఇచ్చారు. బైదా రోటీ ఇక్కడ చాలా ఫేమస్ అని చెప్పి. పేర్లో ఉన్నట్టు ఆబ్వియస్గా ఇది రోటీయే, బట్ టేస్ట్ అయితే నాకు యావరేజ్గానే ఉంది. ఆ సాస్ కూడా ఓకే, యావరేజ్గానే ఉంది. బట్ ఇక్కడ ప్లేస్లో అయితే చాలామంది పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడు రాత్రి ఆల్మోస్ట్ 12 అయిపోతుంది. అయినా సరే ఈ ప్లేస్లో పబ్లిక్ అయితే ఇంకా డిన్నర్ చేయడానికి తిరుగుతూనే ఉన్నారు. నెక్స్ట్ అక్కడి నుంచి ఈ ముంబైలోని మెరీన్ డ్రైవ్కి ట్యాక్సీ తీసుకున్నాను. నేను ఇందాక చెప్పినట్టు ఈ రాత్రి నాకు నిద్ర రాదు ఆబ్వియస్గా ఈ జెట్ ల్యాగ్ వల్ల. సో ఈ రాత్రి అంతా ఈ ముంబై మెరీన్ డ్రైవ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నారు. సో అది కూడా చెక్ చేద్దాం. మిడ్ నైట్ దాటింది. ఈ మెరీన్ డ్రైవ్ చూడండి ఎంత మంది ఉన్నారో. అసలు అక్కడ మనకు కూర్చోవడానికి ప్లేస్ కూడా లేదు, మొత్తం ప్యాక్ అయిపోయింది. చాలామంది స్నాక్స్ తింటూ అట్లనే డ్రింక్స్ తాగుతూ చిల్ అవుతున్నారు.
ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ చాలామంది ఉన్నారు ఇక్కడైతే. నేను అసలు నాకు ఈ కొలాబా అయితే పిచ్చ నచ్చింది. మిగతా ముంబై అంతా ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఈ ప్లేస్ మాత్రం పర్ఫెక్ట్ అసలు. కరెక్ట్గా రాత్రి 12:30, 1 o'clock ఈ మధ్యలో పోలీసులు వచ్చారు. ఇంక అందరినీ వెళ్ళిపోండి ఇంటికి అని చెప్పేసి అంటున్నారు. నాకు తెలిసి 12:30కి కట్ ఆఫ్ టైం అనుకుంటా. బట్ పోలీసులు కూడా చాలా పొలైట్గా మంచిగానే చెప్తున్నారు. వాళ్ళు ఎవరిని తిట్టడాలు కొట్టడాలు ఏం చేయకుండా నీట్గా చెప్తున్నారు. Bye. See ya. All the best, huh? Thank you.